నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, నా కొండవు నీవే, నా కోటవు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండవు నీవే, నా కోటయో నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. లోకము నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు నన్ను భయపడకంటివే. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు నన్ను భయపడకంటివే. నా తోడయో నీవే, నా నీడయో నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడయో నీవే, నా నీడయో నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే. Hallelujah. Thank you, Jesus. Praise God. Thank you so much, Virginia. Thank you so much. Thank you, Christina and Virginia. Last minute you agreed. May God use you mightily and bless you. Now let us just say a word of prayer before we get into God's word. మనం ఇప్పుడు వాక్యంలో వెళ్ళక ముందు మనం ప్రార్థన చేసుకుందాం. Let us pray. Hallelujah. Hallelujah. Pakashahan saharu aruhan takashin tia. Hallelujah. 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 Taruhan tia kantaha kashahan saharu aruhan takanshin saha ukashahan saharu. Hallelujah. 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 Praise you. Praise you. Praise you. Exalt your name. Exalt your name. Exalt your name. My beloved children, I'm right there amongst you, right now in your homes. I'm sitting beside each one of you. నా ప్రియ బిడ్డలారా, నేను ఈ సమయం మీ ఇంట్లో ఉన్నాను, మీతో పక్కనే ఉన్నాను, మీ పక్కనే నేను కూర్చుని ఉన్నాను. I've come amongst you to bless you and to tell you how much I love you. నేను మీ మధ్య ఇప్పుడు దిగి వచ్చున్నాను, మీకు చెప్తానికి వచ్చాను నేను మిమ్మల్ని ఎంత నేను ప్రేమించున్నానని. I am the Lord God, the God who's filled with love towards his children. నేనే మీ పరలోకమైన తండ్రి, నేను మిమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమిస్తున్నాను. But I do punish wickedness, and I long for the wicked to turn to the living God. కానీ దుష్టుల్ని వాళ్ళని నేను శిక్షిస్తాను. ఇంకా నేను కోరుతున్నాను, దుష్టులు దుష్టత్వాన్ని విడిచి నా తట్టు తిరగాలని కోరుచున్నాను. I'm amongst you and pouring my grace and mercy upon you. నేను మీ మధ్య ఉన్నాను, ఈ సమయం నాకు కృపా దయ మీ మీద
మీ అందరి మీద కుమ్మరిస్తున్నాను. Look forward to the great things that I will do in your midst. నేను మీ జీవితాల్లో ఏం చేయబోతున్నానో దానికోసం మీరు ఎదురు చూడవండి. And rejoice and be thankful. ఇంకా ఎల్లప్పుడూ సంతోషంగా స్తుతులు గానాలతో చెల్లించండి. I'm pouring great grace upon you all. మీ అందరి మీద నా గొప్ప కృపని కుమ్మరిస్తున్నాను. And blessing you and your families. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరినీ దీవిస్తున్నాను. My loving kindness extends to you and your families and those whom you love. నా ప్రేమ మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఉన్నది. ఇంకెవరైతే నన్ను ప్రేమిస్తారో వాళ్ళందరి మీద ఉన్నది. So therefore rejoice and be thankful. అందు నిమిత్తం మీరు సంతోషంగా స్తుతి ఆరాధనతో నింపబడి ఉండండి. If you have expectations, I will meet those expectations. మీ హృదయంలో ఏమైనా ఎక్స్పెక్టేషన్ ఉంటే అవన్నీ నేను తీర్చుతాను. So come with an expectant heart, waiting for me to bless you and to change your situation and to lift you up. మీ జీవితాల్లో ఏదైనా కోరికలు ఉంటే మీ కోరికలతో నా యుద్ధకి రమ్మండి. నేను మీ కోరికలు తీర్చి మీ జీవితాలను నేను మారుస్తాను. My grace is upon you in Jesus' name. Amen. నా కృప మీ అందరి మీద యేసు నామములో ఉన్నది. ఆమేన్. Hallelujah. 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 So we had started last time discussing the main problem in human life. మనం పోయిన వారం మనం అంటే ధ్యానిస్తాం. మన జీవితాల్లో మనకున్న ప్రతి ప్రాబ్లం ని మనం డిస్కస్ చేసుకున్నాం. Men are searching for peace and men are searching for something spiritual in their lives. మనుషుడు శాంతి సమాధానం కోసం వెతుకుతున్నాడు. ఇంకా వాళ్ళ జీవితాల్లో ఒక ఆత్మీయ స్పిరిచువల్ గా ఎతుకుతున్నారు. There's an emptiness in their hearts that can be filled only with the knowledge and the blessings of the Lord God Almighty. మనుషుల లోపల ఒక ఖాళీతనం ఉంది. అది కేవలం దేవుడు మాత్రమే ఆ చోటుని ఆయన నింపగలరు. And men always had a fear of death in their hearts. They knew what is happening in life, but at the back of their minds, there was the concept that we have to leave this world when God calls us. మనుషుడికి ఒక భయం ఉంది, మరణ భయం అని ఉంది. మరణ భయం ఎలా ఉందంటే చనిపోతే తన తర్వాత ఏమవుతుందని ఒక భయం ఉంది. And although man was created pure and holy, we saw that he disobeyed God and there was great changes in the life of man. అయితే మనిషి కుమారుడు ఎలా ఉండేవాడంటే ఒక పవిత్రమైన మనిషిగా ఉన్నాడు. కానీ ఆయన సిచ్యువేషన్ మారినప్పుడు ఆయన ఒక పాపిగా మారిపోయి ఉన్నాడు. Death entered the world. వాళ్ళ జీవితంలో మరణం ప్రవేశించింది. First spiritual death entered. ముందు ఆత్మీయ మరణం ప్రవేశించింది. And man's fellowship with God was broken because man disobeyed God and rebelled against God. దేవుడికి వ్యతిరేకమైన పని చేసిన వల్ల ఏమైందంటే వాళ్ళ మనిషి దేవుడితో సెపరేట్ అయిపోయారు. And then there was the physical death because God told man that dust you are, to dust you shall return. So physical death also entered the world. అయితే పాపం చేసిన వల్ల మనిషిలో శారీరక మరణం కూడా ప్రవేశించింది. And therefore God formed a plan to save man from death. అందుకనే దేవుడు అక్కడ మనందరిని కాపాడటానికి వచ్చినాడు. Now who can tell me the 3 types of death that there are which we discussed? 3 types of death. మనం ఇప్పుడు పోయినసారి 3 రకాలమైన మరణం గురించి చెప్పినారు. ఎవరైనా ఆ మరణం గురించి చెప్పగలరా? Yes, please. ఎవరైనా ఆ 3 మరణాల గురించి చెప్పగలరా మీలో ఎవరైనా ఉంటే? యూనియన్ బ్యాంక్. Pardon? Yes, well, so physical death entered the world, but before that spiritual death, separation from God, and then the third type of death is eternal death. And what does eternal death mean?
మనిషి పాపం చేసిన వల్ల దేవుడితో సపరేట్ అయిపోయారు. అయిపోయినప్పుడు ఏమో వాళ్ళ జీవితాల్లో స్పిరిచువల్ డెత్ అని అంటారు. అవి తర్వాత ఇటర్నల్ డెత్ అంటే సదాకాలమైన ఈ మరణం ప్రవేశించింది. ఎటర్నల్ డెత్ అంటే ఎవరైనా చెప్పగలరా? మీలో ఎవరైనా చెప్పగలరా ఇటర్నల్ డెత్ అంటే ఏంటి? Eternal death is the lake of fire, and there is no solution for that. ఇటర్నల్ డెత్ అంటే ఎల్లప్పటికీ మరణిస్తారు, నరక గంధంలో వెళ్ళిపోతారు. దాని ద్వారా అక్కడ ఏమి మనిషి కాపాడబడలేడు ఇంకా. So we saw that spiritual death. God didn't want man be separated from him. He wanted man with fellowship. So God made a solution. మనం చూసాం ఆత్మీయ మరణం చూసాం, కానీ మనిషికి అక్కడ దేవుడితో సపరేట్ అయిపోయాడు. కానీ దేవుడు మళ్ళా మనిషితో కూడాలనుకుంటున్నాడు. See, God is our Father. He longs to be gracious to us. దేవుడు మన పరలోకమైన తండ్రి ఉన్నారు కాబట్టి ఆయన మన మీద ఎప్పుడు తన కరుణ కుమ్మరిస్తూనే ఉంటారు. But God there is a wall of separation between man and God. That wall is the wall of sin. అయితే మనకి దేవుడికి మధ్య ఒక గోడ ఉన్నది. ఆ గోడ ఏంటో కాదు, కానీ మనం చేసే ప్రతి పాపం అది గోడలాగా నింపబడుతుంది. ఆ గోడ పాపం అయిన గోడ. That wall of sin, if it is broken down, then only God will hear our prayers and answer us. ఎప్పుడైతే ఆ గోడ ఇరిగిపోతుందో అప్పుడే దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు, మన ప్రార్థనకి జవాబులు ఇస్తాడు. But if we are still not broken that wall and we keep on sinning and keep on rebelling against God, then there is a punishment that awaits us. అయితే మనం ఏం చేయాలంటే ఆ గోడని ఇరగొట్టుకోవాలి. ఆ గోడని ఎలా ఇరగొట్టుకోవాలంటే మనం పశ్చాత్తాపం పడాలి. అది మనం ఆ గోడని ఇరగొట్టుకోకుండా మనం పాపం చేస్తా ఉంటే ఆ గోడ పెరుగుతూనే ఉంటది. సో దేవుడు అప్పుడు అలా చెడ్డ మనుషులకి పనిష్మెంట్ ఇస్తారు. So why should God punish sin? దేవుడు పాపం చేసే పాపానికి ఎందుకు శిక్షిస్తారు? So you can open to Exodus chapter 15 and verse 11. మనం నిర్గమకాండము 15వ అధ్యాయం 11వ వచనంలో చూద్దాము. Anybody can read it in any language, it will be told to you. నిర్గమకాండం 15వ అధ్యాయము 11వ వచనంలో ఎవరైనా ఏ భాషలో అయినా చదవగలిగితే చదవచ్చు, తెలుగులో అయినా చదవచ్చు. Yes. ఎవరైనా తెలుగులో చదువుతారా? తెలుగులో అయినా, హిందీలో అయినా, ఇంగ్లీష్ లో అయినా? Exodus is the second book of the Bible after Genesis. నేను చదువుతాను. ఎన్నో అధ్యాయం చెప్పరా? చెప్పు. 15వ అధ్యాయము 11వ వచనం. ఆంటీ Ruth is going to read in Telugu, aunty. In English, I'll read. Okay. Who is like you, O Lord, to the gods? Who is like you in holy glory, to be praised with fear, doing wonders? When your right hand was stretched out, the mouth of the earth was open for them. In your mercy, you went before the people whom you have made yours. Yes, only one guiding them in your strength to your holy place. So what is the basic quality of God? What is the most important quality of God? Who is like you? Yes. Majestic and holiness. He is Amen. holy and mighty God. God is holy and pure, and he is so holy that he cannot bear sin in man. But God made man to have fellowship with him. So if we break his laws, he has to punish us, because righteousness and justice is the foundation of his throne. Very good. Correct. Thank you. So when we sin, we break God's laws. And we find what is the punishment you get for sinning. What is the result of sinning? Death. Amen. Yes. The wages of sin is death.
And does God like to kill people? No. No, auntie, I'll translate in Telugu. Ah, Yeah. అయితే మనం ఇక్కడ నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం చూస్తాం. దేవుడు ఎలాంటి వాడు అంటే మహిమగల ఆయన చాలా పవిత్రమైన దేవుడు. అయితే మనం పాపం చేసిన బట్టి ఆయన స్నేహం పోగొట్టుకున్నాం. కానీ దేవుడు మనతో స్నేహం చేయాలనుకుంటున్నాడు. ఆయనకి పాపం అంటే చాలా అసహ్యం. కానీ పాపిని చంపాలంటే ఆయనకి ఇష్టం లేదు. so does God like to kill people and let them die? దేవుడు పాపిని చంపాలనుకుంటున్నాడా? వాళ్ళు చనిపోవాలని కోరుకుంటున్నారా? Does a father like to kill his son and let him die? మనం ఇక్కడ ఒక తండ్రిని చూస్తాం. తండ్రి తన కొడుకుని చంపాలనుకుంటాడా? చంపడు కదా. అదే రీతిగా మన పరలోకమైన దేవుడు కూడా పాపిని చంపదలుచుకోడు. What do you think? Please tell me. Anybody in Telugu also you can tell. ఎవరైనా మీరు తెలుగులో కూడా ఈ ప్రశ్నకి జవాబు ఇవ్వచ్చు. తండ్రి తన కొడుకుని చంపాలనుకుంటారా? ఎవరైనా చెప్తారా? లేదు. No. ఎవరు చంపదలుచుకోరు. కొడుకుని చంపదలుచుకోరు ఎవరు. Yes, God doesn't like his children to die because he loves them. So we find he gives a solution to this problem, because if we sin, we have to die. And that is spiritual death, and that leads to eternal death. అయితే ఇక్కడ దేవుడు ఎలాగ లోక సంబంధమైన తండ్రి తన బిడ్డను చంపుకోడు, అదే రీతిగా పరలోకమైన తండ్రి కూడా మనని చంపదలుచుకోడు. అయితే మనని కాపాడటానికి తన ఒక సొల్యూషన్ వెతికి ఉన్నారు. ఆ సొల్యూషన్ ఏదో మనం ఇప్పుడు చూద్దాం. Hallelujah, hallelujah. Praise you, praise you, praise you. Exalt your name, exalt your name, exalt your name. One gentleman here is crying out in his heart. One man over here in this group is crying out to God. Lord God, give me total, complete healing, and I will serve you all the days of my life. ఈ గ్రూప్ లో ఒక వ్యక్తి ఉన్నాడు. తన ఎంతో బాధపడుచు దేవుడితో మొరపెడుతున్నాడు, వేదన పడుతున్నాడు. ప్రభువా, నాకు ఛాన్స్ ఇవ్వండి, నేను మీ బ్రతికి మీ సేవను చేస్తానని చెప్తున్నారు. He's saying, Lord, only you can help me, and I'm just crying out to you to help me. ఆయన అంటున్నాడు, ప్రభువా, మీరొక్కలే నాకు సహాయం చేయగలరు, నాకు మీరు సహాయం చేయమని మొరపెడుచున్నారు. He's crying out in his heart, many things I do not know, I do not understand, but one thing I know, Lord, only you can heal me and make my condition normal. అయితే ఆ వ్యక్తి ఎలా ఏడుస్తున్నాడంటే, తండ్రి, నాకు చాలా వరకు ఏమి తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, మీరు నన్ను స్వస్థపరచగలరు, నాకు మీరు మంచి ఆరోగ్యం ఇవ్వగలరు అని తన మొరపెడుచున్నాడు. My son Yaqub, I want to tell you that I'm laying both my nail-pierced hands upon your head. నా కుమారుడు యాకూబ్, నా యేసు ప్రభు అంటున్నాడు, నా 2 గాయపడే హస్తములు నీ మీద పెట్టుచున్నాను అంటున్నాడు. Continuing the meeting, and by the time the meeting ends, you will have got 100% total, complete healing. ఈ మీటింగ్ అయిపోయినాక నీకు సంపూర్ణమైన 100% హీలింగ్ నీకు ఇస్తానని చెప్తున్నారు. But give all the glory to the living God, for I put both my nail-pierced hand upon your head. నువ్వే నాకు అంత ఘనత మహిమ చెల్లించేలాగా సహాయం చెప్పుము. నా 2 గాయపడే హస్తాలు నీ మీద ఈ సమయం పెడుచున్నాను. Your faith and your desires have reached up to my throne of grace. నీ విశ్వాసం, నీకున్న మొరలు నా సింహాసనం ఎట్లు చేరి ఉన్నది. And Yaqub, my son, I will not let you be disappointed or go in the same condition in which you have come. I will heal you totally, completely, 100% I will heal you. యాకూబ్ నా కుమారుడా, నేను నిరాశ చెందించును, నీకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తాను, 100% హీలింగ్ నీకు ఇవ్వబోతున్నాను. And all of you have come here with great expectation. I'm going to satisfy you totally, completely. ఇక్కడ ఉన్న ఎవరైతే గొప్ప అద్భుతాల కోసం వచ్చి ఉన్నారో వాళ్ళ జీవితాల్లో గొప్ప సాటిస్ఫాక్షన్ గా నేను చేస్తాను. I will heal you and make you totally normal and pour blessings upon you.
మీకు నేను సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తాను, మిమ్మల్ని సంపూర్ణంగా చేస్తాను. All those of you who are looking for a breakthrough, just lift your hands wherever you are. I can see your hands because I'm right there beside you. All those who are looking out for a breakthrough in health, in jobs, in finances, in relationships, in everything, just lift your hand. Just lift your hand so that I can see your hand and give you what you want. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి బ్రేక్ త్రూ అంటే నేను సహాయం చేయబోతున్నాను, మీకు విడుదల చేయబోతున్నాను, ఎవరికి ఏమేమి కావాలో నేను మీకు అందరికి దయచేయబోతున్నాను. మీ రిలేషన్షిప్ లో అయినా కానీ, మీ జాబ్ లో కానీ, అన్నిట్లో మీకు సహాయం చేయబోతున్నాను. Certain people are aching in their hearts for their job, for the interviews to come. కొందరు ఉన్నారు ఇక్కడ ఇంటర్వ్యూ కావాల కోసం వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు కావాలని మొరపెడుచున్నారు. Just lift your hands and receive your interview offer, your job offer. Receive it by faith with thanksgiving. Receive it. మీరు విశ్వాసంతో ఆ జాబ్ పొందుకున్నారని నమ్ముకొని ఆ జాబ్ ని మీరు పొందుకోమని అడుగుచున్నాను. And those of you who are looking for life partners, just lift your hands. I'll give you suitable life partners. In these days when things are so difficult, when you can't trust anybody, I'll give you out of the morass, out of the miry clay. I'll bring out a life partner for you that will suit you and keep you satisfied and equally yoked together. ఈ సమయంలో ఎవరికైతే భాగస్వామి కావాలో వాళ్ళకి నేను ఇస్తాను. ఈ కష్టకాలంలో చాలా మందికి మంచి భాగస్వామి దొరకట్లేదు, కానీ నేను మీకు అలాంటి మీ సూటబుల్ అయిన భాగస్వామిని మీకు దయచేస్తాను. Trust in the Lord with all your heart and don't lean on your own understanding. మీ పూర్తి హృదయంతో దేవుడి మీదే విశ్వాసం పెట్టి అడిగి ఉండండి, మీ సొంత బుద్ధి మీద ఆధారపడవద్దు. Acknowledge the Lord God in all your ways, and I myself will direct your paths. ప్రతి విషయంలో దేవుడి సహాయం కోరండి, నేనే మీకు అన్ని విషయాల్లో మీ మార్గంలో మీకు సహాయం చేస్తాను. Whatever sickness in you or in your loved ones, just lift your hand wherever you are, and receive healing for yourself, healing for a family member, healing for friends, because today I'm just going to give you. Hallelujah. మీకు ఉన్న ప్రతి అనారోగ్యంకి నేను స్వస్థత ఇవ్వబోతున్నాను. మీకోసం మీకు కావాల్సిన ప్రేమించే వాళ్ళ కోసం ఎవరికైతే అనారోగ్యంగా ఉందో వాళ్ళందరికీ నేను ఈ సమయం మంచి ఆరోగ్యంతో దీవిస్తున్నాను. Today I'm giving a breakthrough in your health, in your family's health, in your loved ones' health. I'm giving you a breakthrough by faith. You just have to receive it. మీ అందరికి బ్రేక్ త్రూ ఇవ్వబోతున్నాను. మీ ఫ్యామిలీ లైఫ్ లోనే, మీ ఏ ప్రాబ్లం లోనో అన్నిట్లో నేను మీకు బ్రేక్ త్రూ ఇస్తున్నాను. మీరు విశ్వాసంతో ఇది నమ్ముకొని పొందుకోండి. And those who are looking for the fruit of the womb, I'm giving it to you, no matter what your hormonal condition, no matter what is the condition in your female organs, I'm going to bless you with child. ఎవరికైతే గర్భఫలం లేదో ఈ సమయం విశ్వాసంతో మీరు పొందుకోండి. విశ్వాసంతో నేను ఇస్తున్నాను, మీరు గర్భం ధరిస్తారని చెప్తున్నాను. మీరు విశ్వాసంతో ఈ ఆశీర్వాదం పొందుకోండి. I'm going to bless you with the fruit of the womb. All those of you who are longing for it, crying out for it, and waiting for it, just lift your hand, whether you're the husband or the wife, whoever is waiting as couples. I'll give you the fruit of the womb. ఎవరికైతే గర్భం లేదో, స్త్రీ అయినా పురుష అయినా లేకపోతే కపుల్ గా అయినా, మీరు ఈ సమయం విశ్వాసంతో నేను ఇచ్చే ఈ బహుమానాన్ని పొందుకోండి. విశ్వాసంతో ఈ బహుమానాన్ని పొందుకొని అడుగు చెప్తున్నాను. Those who are crying out to me for salvation of their family, for turning their husbands and wives to the living God, for turning their children to the living God, lift your hand up, and receive it by faith with thanksgiving. Just you have to receive it. That's all. You have to receive it by faith with thanksgiving, and it will happen in your life. ఎవరికైతే రక్షణ, మీ కుటుంబ సభ్యుల కోసం, భర్తల కోసమైనా, పిల్లల కోసమైనా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం రక్షణ లేదో, రక్షణ కోసం మొరబెడుతున్నారో, ఈ సమయం నా రక్షణ మీ వాళ్ళకి ఇస్తున్నాను. ఈ రక్షణ మీరు పొందుకోండి. I'm giving breakthrough to everyone who's crying out for a breakthrough in whatever area of your life. You just cry out now. I'm giving you 2 minutes to cry out to me, each one of you.
where you need the breakthrough, where you need my intervention, where you need the hand of the Lord God Almighty in your life, I'll give it to you. I'll give it to you. I'm giving you 2 minutes in the silence of this time to cry out to me. All of you, all of you, all of you, cry out to me. మీకు విడుదల కావాలంటే ఈ సమయం నేను 2 నిమిషాలు ఇచ్చినాను. మీకు ఏమేమి కావాలో వాటిలన్నిటి నుంచి విడుదల ఇస్తాను. మీరు బ్రేక్ త్రూ ఇస్తున్నాను. మీరు ఈ 2 నిమిషాలు మౌనంగా నాకు ప్రార్థన చేయండి. నేను ఇస్తున్నాను, మీరు అది పొందుకోండి. Hearing, so cry out to me. I'm hearing you. I'm hearing you. I'm hearing you. Just cry out to me. Your needs, cry out to where you need the breakthrough very badly. Cry out to me. I can hear your cries. I can hear your heart's cry. మీరు మౌనంగా ఉండి దేవుడికి మొరపెట్టండి. ఈ సమయం మీరేమేమి మొరపెడుతున్నారు, మీ అందరు మూలుగులు మొరని నేను ఆలకిస్తున్నారు. మీకు ఏ మొరలన్నా మీకు చెప్పుకోండి ఈ సమయం నాతో. Some of you are even seeing the visions of what I'm giving you. మీలో కొందరికి నేను దర్శనాలు ఇస్తున్నాను, దర్శనాలు కూడా చూస్తున్నారు. Your faith is joining together, all of you. Your faith is joining together and reaching like a fragrance perfume in the heavenlies. మీ విశ్వాసం నాకు తెలుస్తుంది, మీ విశ్వాసం నాకు పరలోకంలో చేరుతున్నది. Your faith is rising up like a fragrant perfume in the heavenlies. మీ విశ్వాసం ఒక పర్ఫ్యూమ్ లాగా వెదుగుతుంది, అది పరలోకంలో నాకు సువాసన వస్తున్నది. All of you who have cried out by faith, just lift your hand and receive your breakthrough in what you have asked me. మీరందరూ ఎవరైతే విశ్వాసంతో అడిగినారో ఎన్ని పొందినారని మీరు చేతులెత్తి దేవుడికి స్తుతి చెల్లించండి. Many of you are getting breakthroughs in your ministries. మీలో చాలా మందికి బ్రేక్ త్రూ వస్తుంది, మీ మినిస్ట్రీలో విడుదల వస్తుంది. Many of you are getting breakthroughs in your interviews and jobs. మీలో చాలా మందికి ఇంటర్వ్యూస్ లో వస్తుంది, బ్రేక్ త్రూ వస్తుంది. And all of you are getting breakthroughs in your health conditions. All of you are cried out to me. మీలో చాలా మందికి ఉన్న అనారోగ్యం పోయి మంచి ఆరోగ్యం రాబోతుంది. బ్రేక్ త్రూ ఇస్తున్నాను. I've come to bless my children today. నేను ఈ రోజు నా బిడ్డల్ని అందరినీ దీవిస్తానికి వచ్చి ఉన్నాను. And those who have cried out for the fruit of the womb, Baba, just lift your hand and receive it. Baba, receive it in Jesus' name. ఎవరైతే గర్భఫలం కోసం మొరపెడుతున్నారు, ఈ సమయం మీరు ఈ గర్భఫలాన్ని మీరు పొందుకోమని అడుగుచున్నాను. A breakthrough in whatever your condition, whatever your physical condition, I'm giving it to you, for nothing is impossible with me. Nothing is too difficult for me, for I created you. I made you for my good pleasure. మీ శరీరంలో ఏ ప్రాబ్లం ఉన్నా అదంతా పోతుంది. విశ్వాసంతో నమ్మకండి. మీ అందరికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వబోతున్నాను. నేనే మిమ్మల్ని అందరినీ చేసి ఉన్నాను కాబట్టి నా ఏది అసాధ్యము కాదు. I'm giving salvations to your husband, to your wives, to your children, to your neighbors, and all those whom you have been praying for a long, long time. Just lift your hand and receive their salvation for whomever you want and for whomever you are praying and crying out. నేను ఇష్టమైన రక్షణ మీ భర్తలకి, మీ పిల్లలకి, ఎవరెవరికి రక్షణ కావాలో వాళ్ళందరికీ ఇస్తున్నాను. మీరు అందరి కోసం మొరపెట్టమని అడుగుచున్నాను. The God of all flesh, and is there anything too hard for me? నేనే పరలోకమైన తండ్రి అయి ఉన్నాను, నాకు ఏది అసాధ్యం కాదు, సమస్తం సాధ్యమే అని చెప్తున్నాడు దేవుడు. I'm pouring wisdom into all the small children and students and those preparing for interviews. I'm pouring wisdom into them. నేను ఈ సమయం తెలివిని ప్రతి చిన్న బిడ్డలకి అందరికి ఇస్తున్నాను. ఎవరైతే ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా నా విజ్డమ్ ని ఇస్తున్నారని చెప్తున్నారు దేవుడు.
ప్రతి ఒక్కరికి నా విజ్డమ్ ఇస్తున్నాను, విజ్డమ్ తో మిమ్మల్ని నింపుతున్నాను అని చెప్తున్నారు, తెలివితో నింపుతున్నాను అని చెప్తున్నారు. My blessings are upon you, and I'm giving many and most of you your heart's desire that you are crying out to me by faith. My children, just remember, you have to receive it by faith. Just take it by faith and it is yours. నా బిడ్డలారా, మీరు విశ్వాసంతో నమ్మండి, విశ్వాసంతో నేను ఇచ్చానని పొందుకోండి. Just as you trusted me to give you salvation, trust me to give you all the other things as well. నేను ప్రతి ఒక్కరికి రక్షణ ఇస్తారు, మీరు ఎవరి కోసం మీరు మొరుపెట్టి ఉన్నారు వాళ్ళందరికీ నేను రక్షణ ఇస్తానని చెప్తున్నారు. మీరు కేవలం నా మీద నమ్మకం ఉంచమని అడుగుతున్నారు తండ్రి. My grace and mercies upon you. నా కృప దయ మీ అందరి మీద ఉన్నది. My blessings are upon you. నా ఆశీర్వాదాలు మీ అందరి మీద ఉన్నది. In Jesus' name, amen. యేసు నామములో అడుగుచున్నాను, ఆమేన్. Would anybody like to share what God has done for them? That you experience something new and different? మీలో ఎవరికైనా ఇప్పుడు ప్రార్థన చేస్తే ఏమైనా అనుభవం అనిపించిందంటే, ఏమైనా దర్శనాలు కానీ ఏదైనా అనిపిస్తే వాళ్ళు ఈ సమయం షేర్ చేసుకోవచ్చు. ఎవరైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా ఏమైనా ఎక్స్పీరియన్స్ అవినట్టే? ఎవరికైనా దర్శనాలైనా ఏదైనా శరీరంలో ఏమైనా తేడాగా అనిపిస్తే వాళ్ళు చెప్పవచ్చు. Yes, Lakshmi. లక్ష్మి ఏం చెప్పదలుచుకుంటున్నారు? లక్ష్మి సిస్టర్. హలో. Okay, never mind. స్వర్ణ కుమారి, దే రేజ్ ద హ్యాండ్ అంటే స్వర్ణ కుమారి. Who Swarna Kumari asked her to tell? స్వర్ణ ఏమైనా చెప్పాలనుకుంటున్నామ్మా? సిస్టర్ స్వర్ణ. లేదు సిస్టర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఎత్తి ఉంటే ఏదో చెప్పాలనుకుంటున్నా. నో ఆంటీ, నథింగ్ షీ వాంట్స్ టు టెల్. Okay.